ప్రైజ్ లార్డ్, షాలోమ్ టు ఎవ్రీవన్. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల పరిపూర్ణమైన నామంలో మీ దగ్గర ఒక మంచి మాట నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఏంటంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. నేను నా కృప చూపక మానను. హల్లెలూయా. 100% అండి. దేవుడు ఆయన యొక్క శక్తి చేత, ఆయన యొక్క కనికరం చేత మన పట్ల ఎల్లప్పుడూ కూడా కృప చూపడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఈరోజు ఎందుకు ఈ యొక్క మాట చెప్పాలనుకుంటున్నానంటే, ఆయన కృప మనల్ని ఎప్పుడు వెంబడిస్తూ ఉంది. మనమే ఆయన యొక్క మాట వినకుండా కొన్ని సందర్భాలలో ఇగ్నోర్ చేస్తూ వెళ్తున్నాం ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే వినకున్నటువంటి సిచ్యువేషన్స్ని మనం కల్పించుకుంటున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా ఆయన మాట్లాడుతున్నా కూడా అది నాకు కాదులే అన్నట్టుగా వెళ్తుంటాం. కానీ ఇక్కడ ఏంటి ఈరోజు నేను చెప్పబోతున్న మాట అంటే, మిస్టేక్స్ ఏవైనా ఉండవచ్చు. ఇంతవరకు నీ జీవితం ఒక విధంగా జరిగిండొచ్చు, ఇప్పటి నుంచి ఒక విధంగా జరగచ్చు. కానీ ఏ సమయం అందైనా ఆయన కృప నిన్ను వెంబడిస్తూ ఉంది. ఆయన కృప నిన్ను విడవకుండా, మానకుండా, కృప చూపించడం మానకుండా ఆయన మనల్ని వెంబడిస్తున్నాడండి. అందుకు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు వచ్చిన సిచ్యువేషన్లో అది వెదర్ ఇట్ ఈజ్ ప్రాఫిటబులా, లాసా, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏదైతే ఏముంది, ఇప్పటి నుంచి ప్రభువైన యేసుక్రీస్తుని మీ యొక్క రక్షకుడిగా అంగీకరించండి. ఖచ్చితంగా ఆయన కృప కనికరం మీ ఎడలో ఉన్నప్పుడు మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే కోల్పోయారో మీ జీవితంలో తిరిగి ఇవ్వడానికి ఆయన సమర్థుడండి. విశ్వసించడం వరకే మన బాధ్యత, ఇవ్వడం ఆయన బాధ్యత. సో ఆ విశ్వాసాన్ని ఎలా మనం కాపాడుకోవాలా, ఆ ఫెయిత్ని ఎలా మనం ఆయన దగ్గర నుంచి పొందుకోవాలా, ప్రతి ఒక్కటి కూడా మనం చేసే ప్రార్థనను బట్టి ఉంటుందండి. మరి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క మాట మీరు విన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఎంతైనా అవసరమై ఉంటుందని అనుకుంటున్నాను. ఈ యొక్క వాగ్దానాన్ని పెట్టి మొదటి దినవృత్తాంతములు 17:13 ద్వారా దేవుడు చూపిస్తున్నటువంటి కృపను పొందుకోనండి. ఆశీర్వాదంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.